సూర్యాపేట టీఆర్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వజ్రా ఇండస్ట్రీస్ యజమాని వట్టె జానయ్ యాదవ్ ను రాజకీయంగా ఎదుర్కోలేక అక్రమ కేసులు పెడుతున్నారని టీఆర్పీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజ గౌడ ఆరోపించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ వజ్రా ఇండస్ట్రీస్ కేసులో కోర్టు బెయిల్ మంజూరు చేసిన వెంటనే మరో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం వెనుక రాజకీయ ఎజెండా ఉందన్నారు. సంబంధం లేని వ్యక్తులను కూడా పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. జేబీ మిల్లుకు సంబంధించిన అంశంలో కూడా వాస్తవాలను పక్కనబెట్టి అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మామిడి అంజయ్య, పట్టణ అధ్యక్షుడు కుంభం నాగరాజు, పెన్బహాడ్ మండల అధ్యక్షుడు ఆవుల అంజయ్య, ఆత్మకూర్ ఎస్ అధ్యక్షుడు బొల్లె సైదులు, సూర్యాపేట మండల అధ్యక్షుడు సోమగాని లింగస్వామి, వివిధ కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేటలో గత 8-9 రోజుల నుంచి ఒక మారణ హోమం సృష్టిస్తున్నారు ఈ అగ్రవర్ణాలు. ఈ మారణ హోమం ఏంటి అంటే వట్టె జానయ్య వజ్ర ఇండస్ట్రీస్ మీద తనిఖీలు జరిపించి అక్రమ కేసులు పెట్టి అక్రమంగా జైలుకు పంపిద్దామన్న ఒక ఎజెండా పెట్టుకుని ఈ వజ్రాలు ఏమైనా వట్టె జానయ్యని జైలుకు పంపించాలన్నదే వీళ్ళ ఎజెండా తీరుగా పనిచేస్తున్నారు. దానికి మేము ఏం చెప్తున్నాం అంటే వజ్రా ఇండస్ట్రీస్ మీద కేసు అయింది, వాళ్ళ ఇంటిల్లాల్ని సంబంధం లేని వాళ్ళని సంబంధం ఉన్న వాళ్ళని తీసుకొచ్చి స్టేషన్లలో పెట్టిర్రు. దానికి గాను గౌరవ కోర్టు బెయిల్ ఇచ్చింది, యాంటిసిపేటెడ్ బెయిల్ ఇచ్చింది. అయినాను నిన్న బెయిల్ వస్తే మళ్ళీ ఇంకో ఎఫ్ఐఆర్ విధాలుగా బుక్ చేసి ఎట్టి పరిస్థితుల్లో వట్టె జానయ్య గారిని ఎట్టి పరిస్థితుల్లో జైలుకు పంపించాలనే ఒక ఎజెండాతోటి ఈ సూర్యాపేట ఆధిపత్య కులాలు శతవిధాల ప్రయత్నిస్తున్నాయి. మీరు ఏ ప్రయత్నించినా మేము మీ బీసీలుగా వ్యతిరేకించుకుంటూ వస్తూనే ఉంటాం. మీ పక్కలైతే మేము ఉడకనియం. విషయం ఏంటంటే ఇప్పుడు జేబీ మిల్లుతో నిన్న మొన్న వజ్రా ఇండస్ట్రీలో కొరత ఉంది, ధాన్యం కొరత ఉంది అని తప్పుడు లెక్కలు చూపించి ఎఫ్ఐఆర్ చేస్తే ఆయన కోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకోవడం జరిగింది. నిన్న మళ్ళీ జేబీ మిల్లు పెన్బాడ్ దగ్గర ఉన్న జేబీ మిల్లుకు గవర్నమెంట్ అట 2 సంవత్సరాల నుంచి పడా ఉన్న మిల్లుకు సివిల్ సప్లై వాళ్ళు వడ్లు ఇస్తారట. ఆ వడ్లు తీసుకొచ్చి ఆయన జేబీ మిల్లు ఆయన ఓనర్ తీసుకొచ్చి వజ్రా ఇండస్ట్రీస్కు గాయమని ఇస్తాడట మిల్లు గురుస్తుందని. మళ్ళా ఆయన మీదకి తనిఖీలకు పోతే జేబీ మిల్లుల తనిఖీలకు పోతే ఆయన వచ్చి నేను వజ్రాకి ఇచ్చిన వజ్రా నాకు ఇస్తలేడు, బెదిరింపులకు గురి చేస్తుండని మళ్ళీ అక్రమ కేసులు ఇవాళ బుక్ చేసి ఎన్ని విధాలుగా సాధించాలనో అన్ని విధాలుగా సాధిస్తున్నారు. ప్రజలు మొత్తం మన సూర్యాపేట పట్టణ ప్రజలు పరిశ్రమ చుట్టుపక్కల ప్రజలు కూడా యావత్ తెలంగాణ ప్రజలు కూడా గమనించాలి. ఇది రాజకీయంగా ఆయనని ఎదుర్కోలేని తెలివి లేని దమ్ము లేని దద్దమ్మలు ఈ విధంగా టార్గెట్ చేసి వట్టె జానయ్యని ఎట్టి పరిస్థితుల జైలుకు తోలాలని కాన్సెప్ట్ పెట్టుకుని మిమ్మల్ని నేను సూటిగా 2-3 అడుగుతా. 2 సంవత్సరాల నుంచి పనిచేయని మిల్లుకు మీ సివిల్ సప్లై వడ్లెట్లు ఇస్తుంది. ఒకళ్ళు ఇచ్చింది, మీరు అగ్రిమెంట్ రాసుకుర్రు. ఒకళ్ళు ఇలా కేసు చేయాల్సి వస్తే మీరు తనిఖీలో పోతే ఆ మిల్లులో ఒడ్లు లేకపోతే ఆ ఓనర్నే లీగల్గా ఆ ఓనర్కే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఆ ఓనర్నే మీరు అరెస్ట్ చేయాలి. కానీ మీరు ప్లాన్ ప్రకారం వజ్రా మీదికి నూకి వట్టె జానయ్య మీదికి నూకి మీరు తిప్పి వట్టె జానయ్య మీదికి పట్టుకొస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 కోట్ల కుంభకోణం ఇది వట్టె జానయ్యదో ఈ చిన్న ఎలకలది కాదు. ఇది పెద్ద ఏనుగులు ఉన్నాయి దీని సాటను. ఆ ఏనుగుల డేటా మేము తీస్తున్నాం. ఇలా తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే 1,00,000 కోట్ల కుంభకోణం ఇది. మిల్లర్లు మొత్తం అప్పుడు పెద్ద స్కాములు చేసి 100 కోట్లు ఎగదొబ్బి ఏకనామం పెట్టి ప్రభుత్వ సొమ్మును నష్టం చేసి ప్రభుత్వ సొమ్ము ధ్వంసం చేసి తినిపోయిన వాళ్ళు తినిపోతే ఇవాళ రాజకీయంగా ఎదుర్కోలేని ఈ దద్దమ్మలు వట్టె జానయ్య ఒక్కడు బీసీ బిడ్డగా ఎదుగుతుంటే రాజకీయంగా ఓర్వలేక వీళ్ళు ఇవాళ వజ్రా ఇండస్ట్రీస్ మీద వట్టె జానయ్య మీద కేసులు పెట్టి మీకు ఏం రైట్ ఉందయ్యా? ఒక శ్రీధర్ రెడ్డి అట కేసు పెట్టేది ఏది సివిల్ సప్లై ఆఫీసర్. ఏమయ్యా రెడ్డి, నువ్వు రెడ్డిని కాబట్టా మా బీసీ బిడ్డ కాబట్టా ఇవ్వాలి నువ్వు రెడ్డినోని. మరి 2 కేసులు ఒక్కసారి ఎందుకు పెట్టలే? 2 ఎఫ్ఐఆర్లు ఎందుకు చేయలే? నువ్వు ఇది బెయిల్ వస్తే మళ్ళా అంటే ప్లాన్ ఏ ప్లాన్ బి తిప్పితే ప్లాన్ సి కూడా అప్లై చేస్తారన్నట్టు. ఏమయ్యా మీరు ఏం చేయదలుచుకున్నారు? అంటే తెలంగాణలో బీసీ సమాజం బతకాలా లేదంటే ఈ రాష్ట్రం వదిలిపెట్టి పోవాలా? మీతో తట్టుకోలేక ఏం చంపుతారా?
బీసీ మాకు ప్రభుత్వం రావాలి, మాకు రాజ్యం రావాలని కొట్లాడుతున్నాం. కొట్లాడే హక్కు మాకు లేదా? అంబేద్కర్ మాకు ఇయ్యలేదా?